ప్రభాస్ రాజాసాబ్ టీజర్ వచ్చేసింది. టీజర్ చూడొచ్చు అసలు ఎంత హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో. అసలు ఆ టీజర్లో చూసుకుంటే ప్రతి విజువల్ ఒక వండర్ఫుల్గా చెప్తున్నారు. ఆ విజువల్స్ని క్రియేట్ వెనుక మన రాజీవ్ నాయర్ గారు ఉన్నారు. ఆయన అడిగే ఈ సెట్ విశేషాలు తెలుస్తున్నాం. హాయ్ సార్. హాయ్. అసలు ఈ టీజర్ చూసుకుంటే చాలా గ్రాండియర్గా ఉంది. టీజర్లో ఒక రాయల్ లుక్ తీసుకొచ్చారు. ఇక్కడ సెట్ చూస్తుంటే న్యాచురల్గా అనిపిస్తుంది. ఎలా సార్ అసలు ఎలా స్టార్ట్ చేశారు? ఆ కాన్సెప్ట్ నుంచే అలా ఇది స్టార్టింగ్ నుంచి డిజైన్ నుంచే ఇది వచ్చింది. స్క్రిప్ట్లో ఇది ఉంది, సో దాన్ని పెట్టి ఇది మొత్తం డిజైన్ చేయాలి. అంటే స్క్రిప్ట్లో జస్ట్ మామూలుగా ఊరికి రైటింగ్ ఉంటుంది. ఆ విజువల్స్ని దీనికి తగ్గట్టుగా తీసుకురావడం అనేది మీ ఇంపాక్ట్ ఏంటనేది ఉంటుంది. అది డిజైన్ చేసి దీనికి మొత్తం ఒక 11 డిజైన్స్ ఇచ్చాను నేను. వేరే 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 ఐడియాస్ పెట్టి ఎక్స్టీరియర్కి కూడా చాలా డిజైన్ చేసాం. సో ఫైనలీ అందరూ నచ్చి అది ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవ్వలేదు ఫిక్స్ చేసి దెన్ వీ గాట్ దిస్ డన్. ఈ సెట్లోకి అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ ప్రభాస్ గారు చూసి ఏమన్నారు సార్? హక్ చేశారు. ఓకే. ఎంత పర్సెంట్ జరిగింది సార్ షూటింగ్ ఇక్కడ? 70% ఉంది. 70%. ఓకే. నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారు టీజర్లో చూస్తే ఒక చోటుకు వెళ్ళి మూలలో దాక్కుని తాత వేరే సెట్, ఆ సెట్ డిస్మాంటిల్ చేసాం. ఓకే, అది అయిపోయింది. ఓకే. అంటే ఈ ఏరియాలో వేసారా వేరే చోట? వేరే ఫ్లోర్లో వేసాం. అది అన్నపూర్ణాలో వేసాం, హెచ్ఎఫ్సీలో వేసాం. ఓకే, ఓకే. చాలా సెట్లు అయితే వేశారు. అదే సార్. ఓకే. నెక్స్ట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా ఒకటి ఉందన్నారు. అది అసలు టోటల్గా ఎన్ని సెట్స్ వేసారు? ఈ సెట్ది ఎక్స్టీరియర్, అది ఎక్స్టీరియర్. అదే. ఓకే. టోటల్ చాలా సెట్ 30-40 బిగ్ సెట్స్ వేసాం. ఓకే. లాస్ట్ 2.5 years వర్కే కదా. సో ఓకే. ఈ సెట్ వేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఎలా సార్? 2.5 months అయింది. 2.5 months. ఓకే. ఈ మెటీరియల్ అంతా చూసుకుంటే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. అదంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారేంటి సార్? ఇక్కడ లోకలే, బయట నుంచి ఏం రాలేదు. ఎక్సెప్ట్ షాండ్లియర్, మిగతా మొత్తం ఇక్కడే. అంటే రాయల్ లుక్ చూసుకోవాలంటే గతంలో రాజులు విదేశాల నుంచి తెప్పించేవాళ్ళు కదా, అలా ఏమన్నా? అలా మనం చేయాలి కదా. ఓకే. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ 70% పోర్షన్ ఇక్కడ జరిగింది అన్నారు కదా, యాక్షన్ సీక్వెన్సెస్ ఎన్ని జరిగాయి ఇక్కడ, ఏంటి సార్ అసలు? యాక్షన్ ఇక్కడ జరిగింది. ఓకే. తర్వాత బయట జరిగింది, ఫ్లోర్లో జరిగింది. ఓకే. ఎవ్రీ ప్లేస్ వీ హ్యాడ్ యాక్షన్, సాంగ్, ఎవ్రీథింగ్, ఆల్ సెట్స్ వీ హ్యాడ్. అంటే ప్రభాస్ మొత్తం టోటల్ క్రూ అంతా ఇక్కడ జరిగింది, సాంగ్స్ కానీ యాక్షన్ కానీ. ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా వర్క్ పెండింగ్ ఉందా సార్? షూటింగ్ పెండింగ్ ఉంది, అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ప్యాచ్ వర్క్ ఉంది. అంటే మారుతి గారి నుంచి వచ్చిన అప్రిషియేషన్ ఏంటి సార్ ఈ సెట్ చూసిన తర్వాత? ప్రభాస్ గారు అయితే అగ్గించారు. అప్రిసియేషన్ లేకుండా హీ వోంట్ షూట్. నో. ఓకే. ఇప్పుడు ఆయన నచ్చలేదంటే ఎలా షూట్ చేస్తారు? సో హీ లైక్డ్ ఇట్.